హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 2 టొమాటోలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి చికెన్ని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పెరుగు వేసి నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఒక 5 గ్లాసులు తీసుకున్నాను. అరగంట ముందు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకోండి. దానిలో ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా సామాన్లు వేసుకోండి. ఆకు, చెక్క వేసుకున్న తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, ధనియాలు, చెక్క, అనాస పువ్వు, లవంగాలు ఇవన్నీ వేసుకుని నేను ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. అది వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ముందుగానే రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టొమాటో వేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు బాగా పగ్గింది కదా. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. దీనిలో ఒక 2 స్పూన్లు కారం, ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు వేగనివ్వండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 5 గ్లాసులు బాస్మతి రైస్కి నేను 7 గ్లాసులు వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు దీనిలో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు అది సరిపోయేలాగా మొత్తం సరి చేసుకుని కాసేపు మూత పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.